హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, పెన్షనర్లకైతే భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్, పెన్షన్ భారీగా పెంపు, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 8వ పే కమిషన్ విషయంలో ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ వేతనాలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తుంది. సుమారు 1 కోటి మందికి ఉపయోగపడే 8వ పే కమిషన్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. అయితే ఇంకా 8వ పే కమిషన్కు సంబంధించిన విధి విధానాలు, అదేవిధంగా చైర్మన్ సభ్యుల సంగతి ఇంకా తేలలేదు. అయినప్పటికీ అతి త్వరలోని ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయని 8వ పే కమిషన్ ఏర్పాటు అవుతుందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అటు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఈపీఎస్ 95 పెన్షన్దారులకు కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ దారులు కేవలం 1000 రూపాయల పెన్షన్ మాత్రమే పొందుతున్నారు. ఉపలబ్ధి లభించడం లేదు. ఓవైపు పలు రాష్ట్రాల్లో వృద్ధాప్య పెన్షన్లు సైతం 2000 నుంచి 4000 రూపాయలు ఉంటున్న ఈ తరుణంలో 30 నుంచి 40 సంవత్సరాల పాటు సర్వీసు చేసినటువంటి ఉద్యోగులకు మాత్రం 1000 రూపాయల పెన్షన్ లభించడం పైన ఈపీఎస్ 95 పెన్షన్దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఈపీఎస్ 95 పెన్షన్దారుల సంఘం కేంద్ర మంత్రులను సైతం కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేసింది. కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం పలుమార్లు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందనే సూచనలు సైతం వస్తున్నాయి.